పిలిపించాడు కానీ వస్తాడు. నేను బిజీ ఉన్న ఆ డాక్టర్ ఆడ బిజీ ఉన్న 7 బిజీ చెప్పినమాట. రైట్ ఇష్యూలో అతను ప్రాబ్లం ఎక్కువైతే పెయిన్ ఇచ్చిన అతను డాక్టర్ వచ్చినప్పుడు ఎక్కువైతే లేట్ అయితే 1 డే చూసి 2 డేస్ చూసి 3 డేస్ చూస్తున్నాడు. లేట్ మీద పెయిన్ ఇచ్చి రైట్ ఇష్యూ అంటే ఒక పెద్ద బయట తీసుకుంటున్నాను డాక్టర్ చెప్పినమాట. ఇక్కడ గోల్ అంటే నేర్పించాను ఆయన చెప్పిండు. చెప్పగానే ఒక పెద్ద బయట తీసుకున్నాడు. ఆ ఎత్తు ఏట ఆగుందో సార్ చెప్పండి సార్. అంటే ఎంత కడకు వచ్చింది ఒక డాక్టర్ అడిగిండు ఎట్లా టాబ్లెట్ నేర్పించాను. అంటే ఎక్స్పీరియన్స్ ఈయనకు లేదు కానీ ఎక్స్పీరియన్స్ తో డాక్టర్ చెప్పినమాట. ఈయనకు ఎక్స్పీరియన్స్ లేదు రైతుకు లేదు. ఆ రైతు చేసినాడు సేమ్ అన్న గుడ్డ పైప్ ప్లాస్టిక్ పైప్ తీసుకుంటూ బర్రెలో పెట్టిండు. ఆ టాబ్లెట్ ఏం చేయాలి మనం పైన ఊదాలి. వేస్తే ఊదాలి గట్టి ఊదాలి. ఆ ఊదే లోపల ఏం చేసినట్టే ఆ ఎద్దే ఉల్టా ఊదింది. అప్పుడైతే ఉల్టా అవుతాయి ఆ టాబ్లెట్ ఈయనకు ప్లాస్టిక్ చెప్పండి ఏమవుతుంది ఇప్పుడు రిజల్ట్ ఎక్కడైతుంది. మనిషికి టాబ్లెట్ మహాండ్ ఒక 50 mg 100 mg అంటే చాలా కష్టం, చాలా డోస్ ఎక్కువ. అదే టాబ్లెట్ బర్రె టాబ్లెట్ ఉంటుంది. ఆ టాబ్లెట్ డోస్ ఆల్మోస్ట్ 1000 పైన ఉంటుంది, కష్టం 1000 mg పైన ఉంటుంది. ఆ టాబ్లెట్ పోతే సేమ్ అంటే మనం బెస్ట్ ఎవిడెన్స్ మనం జనాభా చెప్పలేకపోతున్నాం, నాలెడ్జ్ లేకపోతున్నాం, వాళ్ళు మనకు ఉంటా అవుతున్నారు. అప్పుడు ఏమైతుంది మన డ్రీమ్స్ పోతున్నాయి. కాదంటాం 1,00,000 రూపాయలు అంటాం, 50,000 అంటాం, 10 లక్షలు అంటాం, లాస్ట్కి అవుతుంది ఏమైంది లాస్ట్కి మనమే బిజినెస్గా బయటకు వెళ్ళిపోతున్నాం. నువ్వు జనాభాని హ్యాండిల్ చేయడం రాదు అంటే ఫస్ట్ అప్పేది వాడుకోనుకున్నావు ఖచ్చితంగా. ఆ నాలెడ్జ్ ఏం చేయాలి ఎందుకైనా నువ్వు డబ్బులు అనే విషయం ఎవరు అడగాలి. ఎందుకు అడగాలంటే నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే వాళ్ళ అవసరం నిజంగా వాళ్ళ అవసరం తెలుసుకోవడం ఖచ్చితంగా లేదు. నువ్వు అవసరం లేకుండా అక్క చేయగా బాబాని చేయగా అన్న వాళ్ళకు ఈరోజు మా బాబానే వేసేటప్పుడు కింద వేసేటప్పుడు భయపడి బిజినెస్ ఆగి రావు. నీ ఫోన్ ఎత్తాను ఇష్టం నీ చూడాలని ఇక్కడ మార్పు నువ్వు ఎదురు ఇంట్లో చెప్పిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఎట్లా చెప్పినప్పుడు ఆ ఎదురు డోర్ తీసినప్పుడు కిటికీలో చూస్తావు ఫస్ట్ టైం మావాడు ఉన్నాడు. నువ్వు డోర్ క్లోజ్ చేసినా డోర్ ఓపెన్ చేస్తావు, రేపు జాబ్ పని చేస్తుంటాడు. అంత జనాభా భయపెట్టే ఇక్కడ ఎందుకంటే భూమి మీద మనకు జనాభాని వాడుకుంటున్నారు, జనాభాని వాడుకుంటున్నారు, గెలుస్తున్నారు, జనాభా మోసం చేసి గెలుస్తున్నారు. 2 రకాల మనుషులు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ 2 రకాలు గెలుస్తున్నాయి. ఫస్ట్ వ్యక్తి ఏం చెప్పినా జనాభా మోసం చేసి గెలుస్తుండ్రు. రెండో వ్యక్తి ఏం చేస్తున్నారు జనాభానికి అవకాశం ఇచ్చి గెలుస్తుండ్రు. అంటే జాబ్ అనే అవకాశం ఇచ్చి గెలుస్తుండ్రు. జాబ్ చేసే వ్యక్తి గెలుస్తాడా, బిజినెస్ ఓనర్ గెలుస్తాడా? మన దేశం 2 రకాలు, మోసం చేసి గెలవాలా లేదా జాబ్ నుంచి గెలవాలి. బిజినెస్ లో గెలవచ్చు. మన బిజినెస్ లో 3వ కేటగిరీ బెస్ట్ ఎవిడెన్స్ ఏమంటారంటే జనాభాని గెలిపించుకుంటూ గెలవాలా. హలో జనాభాని గెలిపించుకుంటూ గెలవాలా. ఎందుకు గెలిపాలంటే వాళ్ళు గెలవడానికి రెడీగా ఉంటే మనం డ్రీమ్ ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళు గెలిపించుకుంటూ పోయినాం అనుకో ఎవరు గెలుస్తుంది ఇక్కడ? మనం గెలుస్తున్నాం వాళ్ళకి గెలుస్తున్నా, మనం తక్కువ వాళ్ళు ఎక్కువ మంది గెలిపిస్తే మనం ఎక్కువ గెలుస్తాం. బాగుంది కదా? ఇందులో ఎంత ఎక్కువ గెలిపిస్తే అంత ఎక్కువ గెలుస్తాం. అక్కడ నిజంగా ఎక్కువ మంది మోసం చేస్తే అంత ఎక్కువ గెలుస్తున్నాం. ఇక్కడ మోసం చేసి గెలుస్తున్నామా గెలిపించి గెలుస్తున్నామా? ఈ లాజిక్ అర్థం చేసుకుంటే మీరు ఓపిక ఎక్కుంటారు. ఇందాక మనం బిజినెస్ లాస్ట్ ఓపిక, ఈ ఓపిక వస్తుంది. వెజిటేబుల్స్ 1 year ఓపుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఇన్కమ్ దాటుతుంది. మినిమం 5 సంవత్సరాలు ఓపుకుందనుకో మీ ఇన్కమ్ ఖచ్చితంగా రాసి పెట్టుకుని బాగా పెట్టిస్తారని వీడియో రికార్డింగ్ అడగడం కావాలంటే 5 ఏళ్ళు మీరు ఓపిక పెట్టుకొని బిజినెస్లో సేమ్ అంతే. సక్సెస్ ఇస్ ద జర్నీ, నాట్ డెస్టినేషన్ మైండ్లో పెట్టుకోండి. ఇది పోతూ ఆ 5 ఏళ్ళు నిస్వార్థంగా గెలిపించుకుంటూ పోండి. మీ ఇన్కమ్ ఖచ్చితంగా 100% 10 lakhs ఇన్కమ్ దాటుతుంది. సార్ 2 yearsలో కావాలంటే ఏం చేయాలి? మీరు 5 ఏళ్ళలో చేయాల్సిన పని 2 yearsలో చేయాలి. ఖచ్చితంగా గెలుస్తాం కూడా. ఇప్పుడు అదే సార్ అడిగినా సార్ మీకు ఎంత టైం పట్టింది సార్ 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి 14 months అని చెప్పినా నాకు 6 months కావాలి. ఎంత టైం అయితే పాస్ అవుతుంది అని ఎప్పుడు మాట్లాడాను సార్. దాస్తో ఎప్పుడు మాట్లాడంటే నేను పార్ట్ టైంలో బిజినెస్ని 3 to 4 hours చేసి గెలిచాను సార్. కానీ నేను అని చెప్పి మాట్లాడంటే మార్నింగ్ టైం డ్యూటీ పోతుంది కదా 1 hour బిఫోర్ వేసుకొని పడుకునే టైంకి 1 hour లేట్ పడుకుంటుంది. ఇక్కడ 2 hours టైం తీసినా మధ్యాహ్నం తినే టైం 1 hour ఉంటే ఒక 30 minutes 10 minutes తినేసి డబల్ ఫాస్ట్ తినేసి ఒక 2 to 1.5 hours టైం పెట్టి డైలీ 14 నెలలలో 1 lakh ఇన్కమ్ తీసుకొని చెప్పినాను. 8 monthsలో కాల్ తీసుకొని చెప్పినాను. ఇప్పుడు ఏం చేయాలి? బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ అయితే టైం ఇన్వెస్ట్మెంట్. నాకు అర్థమైన కాన్సెప్ట్ అదే. నా గోల్డ్ షాప్ టైం ఏం చేయాలంటే టైం తీయాలి ఖచ్చితంగా. అంటే 4 to 5 hours టైం తీసిన ఆయన 2.5 hours నేను డబల్ తీసాను. ఒక 5 to 6 hours టైం పెట్టుకున్న సందర్భంగా అంటే 5 to 6 hours టైం పెట్టి ఆయన రోజుకి 2 కలిస్తే రోజుకి 15 మంది కలుస్తున్నాం. 10 నుంచి 15 మందికి రోజు ప్లాన్ ఎప్పుడు పోయినాం. అదే రిజల్ట్ వచ్చింది. కరెక్ట్ 145 daysలో 1 lakh ఇన్కమ్ వచ్చింది. అంటే 14 ఏళ్ళు నాకు ఓన్లీ 145 days. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఏంటి అంటే డబ్బులా టైమా? టైం ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పిందా స్మార్ట్ వర్క్ చెప్పినా హార్డ్ వర్క్ చెప్పిన. నేను చెప్పిన ఇప్పుడు డైరెక్ట్ ఒక హోమే అడగవచ్చు అని నేను హోమే అడగాల ఆయన అవసరం తెలుసుకొని అడగాల. ఇప్పుడు ఎట్లా లాజిక్ అడగడం కూడా ఓరాలి మీకు ఆ లాజిక్స్ కొంతమంది ఏమంటారు ఉల్టా అంటారు. ఇప్పుడు చెప్పి కొంపదీసి వెజిటేబుల్స్ అంటారు. కొంపదీసి అది కూడా ఈ కొంపదీసి పక్కన దాన్ని నిధులు పెట్టాలని తీసుకొని అంటే వీళ్ళు ధర కొడతాడు కొంపదీసి అని
అప్పుడు మేము టెన్షన్ పడవద్దు. అప్పుడు ఏమనుకోవాలంటే మీ మనసులో అనుకోవాలి, నిజం మనస్ఫూర్తి అనుకోని విషయాన్ని. నువ్వు వెజిటేబుల్స్ చెప్పాలనుకుంటే ఫస్ట్ కొత్తోళ్ళకి చెప్తావా తెలుసుకోవడానికి చెప్తావా? తెలుసో చెప్తావు. నీకు తెలిసిన వ్యక్తి వెజిటేబుల్స్ తోపు తుడుంగి అయితే సక్సెస్ అయితే నీ ఇంటికి చెప్పాలి కదా, ఎందుకు చెప్పాలి? ఈ లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరికి చెప్తున్నావు? పోయి మీ చుట్టాల ఫ్రెండ్స్కి చెప్తున్నావు, వాళ్ళు సక్సెస్ కాలేదు. అయితే నీకు ఎప్పుడో వచ్చి అప్పుడు మనసులో ఇది అనుకోవాలి, మనసాక్షి చెప్పుకోవాలి, నీ మనసాక్షి ఒప్పించుకోవాలన్నమాట. అప్పుడు ఎవరికో ఎప్పటికీ వైపు వాళ్ళు ఏమంటారు? వెజిటేబుల్ ఉల్టా అంటారు, వెజిటేబుల్స్ అంటారు. ఇప్పుడు టెన్షన్ పడదు. అప్పుడు ఏం చెప్పాలంటే మనసులో అనుకోవాలా, ఈయన వెజిటేబుల్స్ తెలుసు నాకు ఎప్పుడు ఆల్రెడీ, ఇంకేం చేస్తున్నా అనుకో తెలియదు అనుకోని ఏం చేయాలంటే అంటే ఏంటి మామ అన్నారు కదా, అంటే మామ అంటే నీకు ఏమైతే మామని అడుగుతా అడాల్సిన అవసరం లేదు. అవతల నీకు ఏమైతే అడగండి. వెజిటేబుల్స్ అంటే ఏంటి? క్వశ్చన్ మార్క్ ఏంటి? క్వశ్చన్ మార్క్ వేసేయంటే ఆయన మనసులో ఉన్నది ప్లస్ మైనస్ చెప్తాడు. ఆ ప్లస్ మైనస్ అంటే ఏంటి? నేను మస్తు చూసినా, మస్తు విన్నా, మా వాళ్ళు మస్తు బలవంతం చేస్తుడు, మా ఇంటి పక్కన ఊ అంటే బంగారు, నువ్వు అంటే జైలు అంటారు, మా కొలిగి సంపుతు నాటసాలు చంపుతున్నాడు జైలు, ఇట్లాంటి మాటలు ఎక్కువ చూడండి మీరు. కాబట్టి కొంతమంది ఏమంటారంటే వెజిటేబుల్స్ చాలా బాగుంటాయి కానీ నా అప్లైన్ కరెక్ట్ ఆగిపోయినా, ప్రొడక్ట్స్ బాగుంటాయి కానీ ట్రిక్స్ వాళ్ళ దగ్గర ఆగిపోయినా, స్టోర్ క్లోజ్ అయితే అందుకే ఆగిపోయినా, ఇట్లాంటి పాజిటివ్ కూడా చెప్తారు. ఆ ప్లస్ మైనస్ రెండు వినండి. కొంతమంది ఏం చెప్తారంటే నేను ఆల్రెడీ చేయను అని చెప్తారు. మనకి ఎవరితో మనకి చెప్తుందా? నెగిటివ్ చెప్పిన వ్యక్తిని మనం పాజిటివ్ చేయొచ్చు, పాజిటివ్ వాళ్ళకి డబుల్ పాజిటివ్ ఇవ్వచ్చు. ఆల్రెడీ చేయని వ్యక్తి మనం ఏం చేస్తాం? ఏం చేయలేదు. అది వాళ్ళ అప్లైన్గా సమస్యలు ప్లాన్ చేసుకోవచ్చు క్లియర్గా. ఇప్పుడు అందరూ క్లియర్గా మనం అడగాల్సిన విషయం ఏంటంటే అవతల వాళ్ళ అవసరం తెలుసుకొని వాళ్ళు అంటే క్వశ్చన్ మార్క్ వెళ్ళి టెన్షన్ పడవుతుంది. టెన్షన్ పడి చాలా చేస్తే ఒక వ్యక్తి ఆ వెజిటేబుల్స్ అన్నారనుకో మనకి చెప్పి సలహా వస్తాయి. డోలో 1000 వేసే పని లేదు, అదర్శంగా 650 1000 వేసే పని. ఎందుకంటే సలహా జలం పడతాయి కదా మనకి మిక్స్ ఆవిడ అయిపోయింది క్లోజ్ కూడా. అంటే మేము ఏంటంటే అంటే మీరు ఏమైనా వెజిటేబుల్స్ అంటే కూడా టెన్షన్ పడాలి. టెన్షన్ పడద్దా? 2 సెకండ్లో ఆలేసి వెళ్ళాలి. టెన్షన్ పడద్దు. అందుకని నేను 2 రకాల క్లారిటీ ఇచ్చినాను. ఎట్లా హార్డ్ వర్క్ చేయాలా, స్మార్ట్ వర్క్ చేయాలని చెప్పిన సక్సెస్ ఎవరైనా కావాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లస్ మైనస్ తెలుసుకోండి. కొంతమంది తెలియదు. ఇట్లా మా దీంట్లో వ్యక్తి చేసినాం లాస్ట్ 2 years బ్యాక్ ప్లాన్ ఫిక్స్ చేసిన. ఎట్లా ఫిక్స్ చేసిన చెప్పిన ఆల్రెడీ వెజిటేబుల్స్ చేయడం వ్యక్తిగా తీసుకువెళ్ళు గోల్డ్ డైరెక్టర్కి. ఆయన గోల్డ్ డైరెక్టర్ ఆల్రెడీ వెజిటేబుల్స్ ఆయన తీసుకువెళ్ళు. ఎట్లంటే మా బావ సొంత భావన అయినా అని తీసుకువెళ్ళు. అడిగి మా బావ అడిగింది, బొమ్మడిని అడిగాడు. బొమ్మడిని చెప్పి వెజిటేబుల్స్ అంటే నీకు అవన్నీ నీకు ఎందుకు అవసరం లేదని చెప్పి ఇట్లా డైలాగ్ అవుతున్నాయి. నన్ను తీసుకున్నాడు పోయి కాదు అయితే పోయాను. అలా ఆయన గొడవస్పోతే కనిపిస్తాను గోల్డ్ డైరెక్టర్ అంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తా పోయి సార్ ఫెంటాస్టిక్ బిజినెస్ సార్ చేసుకోండి సార్, ఇంకా 2 సక్సెస్ కావచ్చు వచ్చి ఇంకేం చెప్పి టైం కూడా వేస్తాను అలా అలా కదా. ఇక్కడ అంత ఎగ్జైట్గా ఉండదు చెప్తున్నా. అందుకే అవుతుందో అంటే ఏంటి క్వశ్చన్ మార్క్ వేస్తే వాళ్ళు వెజిటేబుల్స్లో ఉన్నారా, ఆపేసిరా, తెలుస్తారా, నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, అన్ని దూరాలు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు మూవ్ ఆన్ కావచ్చు. ఈ లాజిక్స్ తెలుసుకుంటే ఫస్ట్ బిజినెస్ చేసుకోవచ్చు. ఈ లాజిక్స్ చెప్పి ఈ ట్రిక్స్ ఏంటంటే ఈ ట్రిక్స్ మీకు ఎంత మందికి వస్తాయి కదా. ఒక ఊళ్ళో లారీ పంక్చర్ అయింది. ఒక 100 మంది కలిసి లారీ పైకి లేపి పంక్చర్ అయితే టైర్ పంక్చర్ చేసిన వరకు దాన్ని పైకి లేపి పట్టుకోవచ్చు. రెండో ఆప్షన్ ఏముంటుంది? అది కష్టమా ఈజీనా? ఫస్ట్ కష్టమే అది ఫస్ట్. అందుకే మరి వెహికల్స్ కూడా ఏం చేసిండు, బండి సరిగ్గా పంక్చర్ అయింది. ఇంట్లో పంక్చర్ అయితే ఎవరైనా లేకపోవచ్చు, ఊళ్ళో లేకపోవచ్చు. అది బయట వైపు పంక్చర్ అయితే కదా, రోడ్డు మీద పంక్చర్ అయితే, అడవిలో పంక్చర్ అయితే కష్టం. అతనికి ఏం ఐడియా వచ్చింది కంపెనీ అంటే వెహికల్స్ కంపెనీ ఉంటే ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే జాకీ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు జాకీ పెట్టడం ఈజీగా కష్టమా? ఇప్పుడు చెప్పిన ట్రిక్స్ మొత్తం ఏంటంటే 100 మందితో బిజినెస్ చేయొద్దు, ఓన్లీ ఒక కీ లీడర్తో బిజినెస్ అయితే. ఈ ట్రిక్స్ ఏంటి ఇవన్నీ మీకు నా టీం అంతే. ఎందుకంటే 678 పీపుల్స్ అనేది క్రౌడ్ అయినా, హలో 678 మంది పీపుల్స్ అనేది క్రౌడ్ అయినా. కానీ చాలా మంది ఓపెన్ చేస్తే 10,000 మంది టీం ఉంటుంది. ఏం చేసుకోవాలి? టీం ఉంటే మనకు కావాల్సిన క్వాలిటీ టీం కావాలా, క్వాంటిటీ టీం కావాలా? క్వాలిటీ క్వాంటిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి? క్వాంటిటీ అంటే చెప్పుకోలేక చాలా కూడా బాగా మస్తు ఉంటుంది. 1000 మంది ఉంటారు, 100 పీపుల్ రాదు. నేనేమంటే క్వాలిటీ పర్సన్స్తో బిజినెస్ చేద్దాం, నాట్ క్వాలిటీ పర్సన్స్తో. అందుకే 20 మంది ఉన్నారు, 20 మందితో ఇందాక ఏం చెప్పినా 20 మందితో 10 లక్షల వ్యాపారం చేయొచ్చు. ఎంత? 20 మందితో 10 లక్షల వ్యాపారం చేయొచ్చు. బాగుందా లేదా? 20 మంది అంటే ఓనర్కి ఎంత వస్తుంది మొత్తం? ఇక్కడ 200 మంది, 200 మందితో 10 లక్షల వ్యాపారం చేయొచ్చు. బాగుందా లేదా కాన్సెప్ట్? ఇట్లా చేయండి బిజినెస్. కానీ మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే వెజిటేబుల్స్కి వచ్చి మీరు బలవనికి వచ్చినా, రోగాలు తెచ్చుకోనికి వచ్చినా, బతకానికి వచ్చినా